ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. రాష్ట్ర ఉద్యోగులు ఉపాధ్యాయులను కాంగ్రెస్ సర్కార్ మరోసారి దగా చేసింది. ఉద్యోగులకు అనుకూలంగా వచ్చిన హైకోర్టు తీర్పును అమలు చేయకుండా ఏకంగా సుప్రీంకోర్టులో మెట్లెక్కింది. ఇచ్చిన మాటను తప్పేందుకు దారులు వెతుక్కుంటున్నది. సర్కార్ అత్యంత గోప్యంగా ఉంచిన ఈ విషయం లీక్ కావడంతో ఉద్యోగులు భగ్గుమంటున్నారు. పాత పింఛన్పై రేవంత్ సర్కార్ దాగా చేసింది. ఉద్యోగ ఉపాధ్యాయులకు నమ్మక ద్రోహం తలపెట్టింది. 2004 సెప్టెంబర్కు ముందు నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ అమలుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం తొలుత హామీ ఇచ్చింది. తాత్సారంపై ఉద్యోగులు కోర్టుకెళ్తే పాత పింఛన్ను అమలు చేయాలని తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆ తర్వాత జేఏసీ నేతలతో జరిగిన భేటీలో ప్రభుత్వ పెద్దలు పాత పింఛన్ అమలుపై స్పష్టమైన హామీ ఇచ్చారు. అదే రోజు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సర్కార్ రిట్ దాఖలు చేసింది. ఈ ఒక్క చర్యతో ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై సర్కార్కు ఎంత శ్రద్ధ ఉందో, ఉద్యోగులంటే ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందని ఉద్యోగ సంఘాల నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 2004 సెప్టెంబర్కు ముందు నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ సదుపాయాన్ని అమలు చేయాలని తెలంగాణ హైకోర్టు 2025 జూలైలో చారిత్రాత్మక తీర్పునిచ్చింది. డిఎస్సి 2003 టీచర్లతో పాటు ట్రాన్స్కో, జెన్కో, వివిధ డిస్కంలలో పనిచేసే ఉద్యోగులకు పాత పింఛన్ అమలవుతుందని అంతా భావించారు. అయినా సర్కార్ తీవ్ర జాప్యం చేసింది. దీనిపై మళ్లీ ఉద్యోగులు కోర్టుకెళ్లారు. 3 నెలల్లో తీర్పును అమలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుపై ఈ నెల 2న సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు రాష్ట్రంలో పాత పింఛన్ అమలు చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం పాత పింఛన్ వర్తింపజేయకుండా నిరాకరిస్తున్నారు. దీనిపై సివిల్ సర్వెంట్లకో రూల్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకో రూలా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ కపట మోసాన్ని తాము గ్రహించలేకపోయామని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఇది ముమ్మాటికి నమ్మక ద్రోహమని, విశ్వాసఘాతకమని సర్కార్పై దుమ్మెత్తిపోస్తున్నారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాల జేఏసీలు పోరుబాటకు గత నెలలోని పిలుపునిచ్చాయి. ఈ నెల 5న సామూహిక నిరాహార దీక్షలు తలపెట్టగా జడుసుకున్న సర్కార్ ఈ నెల 2న ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో చర్చలు జరిపింది. ఈ భేటీలో సిపిఎస్ రద్దుతో పాటు 2004 సెప్టెంబర్కు ముందు నియమితులైన వారికి పాత పింఛన్ వర్తింపజేయాలని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు పట్టుబట్టారు. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగులకు అనేక అంశాలపై హామీలిచ్చారు. సిపిఎస్ అంశాన్ని డిప్యూటీ సీఎం పరిశీలిస్తారని, 2004 సెప్టెంబర్కు ముందు నోటిఫికేషన్ల ద్వారా నియమితులైన వారికి పాత పింఛన్ వర్తింపజేస్తామని జేఏసీ నేతలకు హామీనిచ్చారు. సీఎం హామీలపై హర్షం కూడా వ్యక్తం చేశారు. దీంతో హైకోర్టు తీర్పును సర్కార్ అమలు చేస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు భావించారు. ఆ హామీనిచ్చిన రోజే కాంగ్రెస్ సర్కార్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. సర్కార్ అత్యంత గోప్యంగా ఉంచిన ఈ విషయం లీక్ కావడంతో ఉద్యోగులు బగ్గుమంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ మోసాన్ని ఎండగడుతున్నారు. మరో ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు.